హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి అన్నదాత సుఖీభవ పథకంపై లేటెస్ట్ అప్డేట్. అకౌంట్లోకి 20,000 ఏపీ ప్రభుత్వం కీలక అప్డేటు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలుపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలకు ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ తెలిపారు. ముఖ్యంగా తల్లికి వందనం, మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ వంటి పథకాలపై స్పష్టత ఇచ్చారు. మిర్చి, టమోటా రైతుల సమస్యలపై కూడా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఒకటొకటిగా అమలు చేస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అన్ని సదుపాయాలతో అమలు చేస్తామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధం సమయంలో అందించే భరోసాగా 20,000 సాయంతో ఏప్రిల్లో అందజేస్తామన్నారు. రైతులకు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి తోడు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆదాయంలో 24% వ్యవసాయ రంగం నుంచే వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, యంత్రీకరణ వంటి పథకాలు అమలు కాలేదన్నారు. కరువు, వరదలు సమయంలో ఒక్కొక్క పైసా కూడా సాయం చేయలేదని విమర్శించారు. రైతులు అమ్మిన ధాన్యానికి 6-7 నెలల తర్వాత డబ్బులు చెల్లించేవారని, గత ప్రభుత్వం రైతులకు రావాల్సిన బకాయిలను అలాగే వదిలేశారని అన్నారు. మిర్చి రైతుల సమస్యలపై ప్రభుత్వం అలర్ట్గా ఉంది అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గతంలో మిర్చికి మద్దతు ధర కింద 7,500 అందించారని, ఇప్పుడు జగన్ దీనిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మిర్చి ఎగుమతుల్లో చైనా, వియత్నాంలలో మన రకాల మిర్చి సాగు అవుతున్నందుకు డిమాండ్ తగ్గిందని తెలిపారు. మిర్చి రైతులకు మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కేంద్రంతో చర్చలు జరిపారని, రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. టమాటా ధరలు గణనీయంగా పడిపోతాయని, గతంలో రైతులు తమ పంటను రోడ్ల మీద పారబోసే ఘటనలు జరిగాయన్నారు. అయితే ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే సమీక్ష నిర్వహించాలని, కొందరు జిల్లాల కలెక్టర్లను టమాటా పంటను కొనుగోలు చేయాలని ఆదేశించినన్నారు. టమాటా కేజీ 8 నుంచి 9 రూపాయల ధరకు కొనుగోలు చేసి రైతు బజార్ల ధర నష్టపోయేలా కాకుండా అమ్మకాలు జరుపుతున్నామని తెలిపారు. జగన్ హయాంలో వ్యవస్థలపై పూర్తిగా నాశనమయ్యాయని, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని విమర్శించారు. ప్రజలు అందుకే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 22 మంది ఎంపీలు గెలవడంతో కేంద్రంలో ఏపీకి ప్రత్యేక స్థానం లభించిందని, కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని తిరిగి గడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం పాలన ఇప్పుడిప్పుడికే స్థిరపడుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.